చెప్పడం రాకపోతే చెప్పేవాడికి సరి అయినటువంటి సబ్జెక్ట్ లేకపోతే అతను సరిగ్గా చెప్పలేక బోరు కొట్టించిస్తాడు. కానీ బైబిల్ అలాంటిది కాదు. నీకు రాదు, ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి అన్నాడు. అంటే బైబిల్ బోధ చెప్పేటప్పుడు ప్రజలలో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది కనుక బైబిల్ చెప్పినప్పుడు బైబిల్ బోరు కాదు. ప్రపంచంలో ఎందరో బోరు ప్రసంగికులు ఉన్నారు, వాళ్ళ ప్రసంగాలు వింటేనే బోరు అనిపిస్తుంది. బైబిల్ బోరు కాదు, బైబిల్ చాలా వండర్ఫుల్ బుక్. ఇది జీవవాక్యం, జీవం ఇది. ఇందులో ఉన్న మాటలు ఆశ్చర్యం, ఇందులో ఉన్న మాటలు అద్భుతం. ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి అన్నాడు. అంటే బైబిల్ బోధ చెప్పేటప్పుడు ప్రజలలో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది కనుక బైబిల్ చెప్పినప్పుడు బైబిల్ బోరు కాదు. చెప్పడం రాకపోతే చెప్పేవాడికి సరి అయినటువంటి సబ్జెక్ట్ లేకపోతే అతను సరిగ్గా చెప్పలేక బోరు కొట్టించిస్తాడు. కానీ బైబిల్ అలాంటిది కాదు. నీకు రాదు, బైబిల్లో సరికొంది. ఆత్మను రక్షించే వాక్యం ప్రకటించాలి, బైబిల్ బాగా నేర్చుకుని లోకానికి వెళ్ళాలి, దేహాన్ని దేవుని సేవకు సజీవంగా ఇవ్వాలి.